రామయ్య ఒక చిన్న గ్రామంలో నివసించే సాధారణ రైతు. అతని దగ్గర పెద్దగా పొలాలు లేవు, సంపద అంతకంటే లేదు. ఉన్నది ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, కుటుంబంపై అపారమైన ప్రేమ మాత్రమే. భార్య లక్ష్మి, 2 పిల్లలు, సీత, రాము, వీళ్ళే అతని ప్రపంచం. ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు. పొలంలో పంట సగం కూడా చేతికి రాలేదు. అప్పులు పెరిగాయి. ఊరిలో చాలామంది రైతులు నిరాశలో ఊరు వదిలి పట్టణాల బాట పట్టారు. లక్ష్మి ఒక రోజు ఆందోళనగా అడిగింది, ఇలా అయితే ఎలా రామయ్య? పిల్లల చదువు, అప్పులు, అన్నీ ఎలా? రామయ్య కాస్త నిశ్చలంగా నవ్వి చెప్పాడు, లక్ష్మి, మన దగ్గర ఉన్నదాంట్లో సర్దుకుపోదాం. పెద్ద కలలు తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మనం కలిసి ఉండటం ముఖ్యం. ఆ రోజు నుంచి కుటుంబం చిన్న చిన్న మార్పులు చేసింది. బయట ఖర్చులు తగ్గించుకున్నారు. లక్ష్మి ఇంట్లోనే కూరగాయలు పెంచడం మొదలుపెట్టింది. రామయ్య పొలంలో మిగిలిన నీటితో పప్పుదినుసులు వేశాడు. పిల్లలు కూడా తమ అవసరాలను తగ్గించుకుని తల్లిదండ్రులకు సహాయపడేవారు. సీత ఒక రోజు తన తండ్రితో, నాన్నా, నాకు కొత్త పుస్తకాలు కావాలి అనుకున్నాను. కాని పాతవే సరిపోతాయి, అంది. ఆ మాటలు రామయ్య కళ్లలో నీళ్లు తెప్పించాయి. కష్టకాలంలో కూడా పిల్లల్లో ఈ అర్థం రావడం అతనికి బలం ఇచ్చింది. కాలం నెమ్మదిగా మారింది. తదుపరి సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. పొలం మళ్లీ పచ్చగా మారింది. రామయ్య చేసిన చిన్న ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. అప్పులు కొంతవరకు తీరాయి. జీవితం మళ్లీ సాఫీగా సాగడం మొదలైంది. ఒక సాయంత్రం ఇంటి ముందు కూర్చుని లక్ష్మి అన్నది, అప్పట్లో నువ్వు ఉన్నదాంట్లో సర్దుకుపోదాం అన్న మాటే మనల్ని నిలబెట్టింది. రామయ్య చిరునవ్వుతో సమాధానం చెప్పాడు, అవును లక్ష్మీ, ఎక్కువ ఆశలు కాకుండా ఉన్నదాన్ని విలువైనదిగా భావిస్తే జీవితం భారంగా ఉండదు. ఆ చిన్న ఇంట్లో ఆనందం మళ్లీ వెలిగింది. కష్టాలు తాత్కాలికమని, ఓర్పు మరియు సర్దుబాటు జీవనానికి నిజమైన సంపద అని ఆ కుటుంబం నిరూపించింది.